వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కలెక్టర్ నాగలక్ష్మితో కలిసి మహిళా ప్రాంగణం నందు నిర్మించిన ఉద్యోగినుల వసతి భవనాన్ని ప్రారంభించిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ మాధవి. అందరికీ నమస్కారం. ఈరోజు మన గుంటూరు జిల్లాలో సఖీ నివాస్ ని ప్రారంభించుకున్నాం. ముఖ్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ లో మా సెక్రటరీ గారు కానీ, అలాగే ఇక్కడ గౌరవ మా సోదరి ఎమ్మెల్యే గారు మాధవి గారు, అలాగే కలెక్టర్ గారు, అలాగే మా డైరెక్టర్ వేణు గారు, మొత్తం అందరూ ఇక్కడికి రావడం జరిగింది. అలాగే గౌరవ స్టాఫ్ అంతా కూడా వెనక్కనే ఉన్నారు, పీడీ గారు కానీ మిగిలిన స్టాఫ్ అంతా. గత ప్రభుత్వంలో విరిగిపోయిన పాలు, కరిగిపోయిన గుడ్లు, చెక్కీలు నాసిరకం వచ్చాయి. ఇప్పుడు అన్ని మార్చాం. ఇది కావాలంటే ఎంక్వైరీ చేయొచ్చు. అలాగే అంటే ఒక వారం రోజుల క్రితం 940 అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పోస్టులు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కొన్ని సెంటర్స్ లో లేరు అని అవి కూడా అనౌన్స్ చేశాం. అలాగే కొత్తగా 184 అంగన్వాడీ సెంటర్స్ కూడా శాంక్షన్ చేశాం. మేము వచ్చిన తర్వాత ఈ ప్రతి సెంటర్ లో కూడా టైమ్స్ పాటించమని చెప్తున్నాం. ఇక్కడ మా సెక్రటరీ గారు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఎక్కడైనా టైంలు పాటించట్లేదని కానీ, అంగన్వాడీ సెంటర్ ఓపెన్ చేయలేదని కానీ, ఎక్కడైనా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవట్లేదని కానీ, శుభ్రంగా లేదని కానీ వచ్చినట్టయితే ఖచ్చితంగా తగు చర్యలు తీసుకోబడతాయి. ఖచ్చితంగా దాని మీద క్విక్ రియాక్షన్ ఉంటుంది. ఎందుకంటే మీకు అది కూడా చెప్తున్నాను, ఈ మధ్య కాలంలోనే మొత్తం పీడీలందరినీ కూడా చేంజ్ చేసాం. ఎందుకంటే టాప్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసాం. ఇవి 26 జిల్లాల్లో కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. వాటి తాలూకా ప్రాముఖ్యత ఏంటో మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. వన్ స్టాప్ సెంటర్ అంటే అక్కడ మహిళలు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కానీ, వ్యాపారం చేస్తున్న వాళ్ళు కానీ, రాజకీయం చేస్తున్న ఎటువంటి మహిళలైనా వాళ్ళకి ఫిజికల్ గా కానీ, మెంటల్ గా కానీ ఎలాంటి టార్చర్ ఎవరైనా చేసినా, ఎక్కడైనా వాళ్ళు మానసికంగా కానీ బాధపడినా, వాళ్ళని ఎవరైనా అటాక్ చేసినా, ఇట్లాంటివి ఏవైనా ఉంటే బయటకు చెప్పుకోలేని పరిస్థితిలో ఉండేటప్పుడు ఆ సెంటర్కి వచ్చి వాళ్ళు చెప్పుకుంటే అక్కడ వాళ్ళకి వైద్య సదుపాయం కానీ, లాయర్ల సదుపాయం కానీ, పోలీసులు అక్కడే ఉంటారు. వాళ్ళకి అన్ని విధాలుగా ఆదుకోవడానికి, వాళ్ళకి రక్షణ కల్పించడానికి, వాళ్ళకి మేమున్నామనే భరోసా ఇవ్వడానికే 26 జిల్లాలో 26 సెంటర్లు ఏర్పాటు చేశాం. అలాగే మహిళలు ఎక్కడ పడితే అక్కడ ఉండిపోయి పాపం వాళ్ళకి భద్రత లేకపోతుంది అనే ఇటువంటి సఖీ నివాసాలు ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే సేఫ్ గా బయట మీరు వచ్చేటప్పుడు చూస్తుంటారు సోదరులందరూ కూడా, వాళ్ళు వేలిముద్ర అంటే మనకి ఇప్పుడు తంబు అక్కడ వేసి రావచ్చు. అంటే ఎవరు పడితే వాళ్ళు లోపలికి వచ్చడానికి కూడా కుదరదు. మొత్తం సీసీటీవీ కెమెరాలు పెట్టాం కాబట్టి వాళ్ళకి ఇక్కడ భద్రంగా, రక్షణగా ఉండాలి అని. వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటున్నారో ఇక్కడ కూడా ఉద్యోగం చేసుకొని వచ్చిన వ్యాపారం ఏదైనా. ఈ రోజు మహిళా శిశు సంక్షేమ శాఖ గుమ్మడి సంధ్యారాణి గారు మన నగరం పాలనలో ఉన్న మహిళా ప్రాంగణంలో ఉన్న సఖీ నివాస్ ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అదే విధంగా సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఈ రోజు అందరం కూడా ఎప్పటి నుంచో ఇది ముందుకు వెళ్ళని ఒక భవనం, ఆ భవనాన్ని ఈ రోజు చాలా ప్రతిష్టాత్మకంగా ఓపెన్ చేసుకోవడం జరిగింది. మరి గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది కూడా ఒక తార్కాణం. మహిళలే మా చెల్లెమ్మలు, అక్క చెల్లెళ్ళు అని చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్న గత ప్రభుత్వ నాయకులందరూ కూడా ఇది ఒకసారి చూడాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఇన్ని రోజులుగా ఎందుకు దీనికి నిర్లక్ష్యంగా వదిలేశారో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మహిళల అభివృద్ధి, వారి శ్రేయస్సే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మాన్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మహిళలకి వారి యొక్క శ్రేయస్సు కోసం పెద్దపీట వేస్తా ఉన్నారు. దానికోసమే ఎన్నో రకాల చర్యలు తీసుకుంటా ఉన్నారు. అందులో భాగంగానే